ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఆయన ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటు చేస్తామని, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు. ఖమ్మం జిల్లాలో 13 లక్షల మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల రూపాయల వరకు పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఎన్నికల ముందు చెప్పిన మాట ప్రకారం ప్రభుత్వం వచ్చిన మరో క్షణమే రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా ప్రతి పేదవాడికి 5 లక్షల బదులు 10 లక్షలు ఇస్తాము వైద్యానికి అని చెప్పి అన్న మాట ప్రకారం ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదల కోసం 10 లక్షల రూపాయలు వైద్యానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా మీకు తెలియదు కాదు. ఆనాటి ప్రభుత్వం వివిధ స్థాయిల్లో ఏవైతే మెడికల్ కాలేజీలు కానీ, హాస్పిటల్స్ కానీ, నర్సింగ్ కాలేజీలు కానీ గొప్పలకు చెబుతూ ప్రారంభించారు. కాగితాలకే పరిమితమైతే ఆ హాస్పిటల్స్ కానివ్వండి, ఆ మెడికల్ కాలేజీలు కానివ్వండి, నర్సింగ్ కాలేజీలు కానివ్వండి పూర్తి చేసి ఒడిగా పేదవాడికి మెరుగైన వైద్యము ఇస్తుంది ఈ ప్రభుత్వం. దానికి ఉదాహరణ ఈ రోజు సత్తుపల్లిలో 3 హాస్పిటల్స్ ఆనాడు మధ్యలో వదిలేస్తే వాటిని పూర్తి చేసి ఇంతకు ముందే ఓపెన్ చేసుకున్నాం. అదే రకంగా హైదరాబాద్ లో గాంధీ ఉస్మానియా హాస్పిటల్స్ ని ఆనాటి ప్రభుత్వం కార్పొరేషన్ ఎన్నికల్లో అద్భుతంగా కార్పొరేట్ హాస్పిటల్స్ కి ధీటుగా హాస్పిటల్స్ కట్టిస్తున్నాను 3 ప్రాంతాల్లో అని ప్రగల్భాలు పలికారే తప్ప ఆనాడు కట్టల. అటువంటిది మీరెన్నుకున్న ఈ ప్రజా ప్రభుత్వం మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ సెక్టార్ లోని కార్పొరేట్ హాస్పిటల్స్ కి ధీటుగా ఈనాడు ఉస్మానియా హాస్పిటల్, అదే రకంగా మిగిలిన వరంగల్లోని హాస్పిటల్, ఎంజీఎం హాస్పిటల్, ఖమ్మం హాస్పిటల్, నిజామాబాద్ హాస్పిటల్, ఆదిలాబాద్ హాస్పిటల్ లాంటిది 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి గిరిజన ప్రాంతంతో పాటు ప్లెయిన్ ఏరియాల్లో కూడా, అర్బన్ ప్రాంతాల్లో కూడా అద్భుతమైన వైద్యం ఇచ్చే దిశగా ఈనాడు ఈ ప్రభుత్వం పనిచేస్తున్న సంగతి మీకు తెలుసు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డలు, పేదవాళ్లు ఏ కార్పొరేట్ హాస్పిటల్ కి తీసిపోని విధంగా ప్రపంచంతో పోటీ పడటానికి కావలసినటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఒకటేసారి ఈ రాష్ట్రంలో 100 స్కూల్స్ కు తగ్గకుండా ఒక్కొక్క స్కూల్ 200 కోట్ల రూపాయలతో దాని ప్రాంగణం 20 నుంచి 25 ఎకరాలు తగ్గకుండా అత్యాధునికమైనటువంటి విద్యా బోధనలతో, డిజిటల్ ఎడ్యుకేషన్ తో సహా స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండేటట్టుగా ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. వాటితో పాటు ఇంకా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కూడా ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక పబ్లిక్ స్కూల్ని ఈ సంవత్సరం బడ్జెట్ లో పెట్టి శాంక్షన్ చేసే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపట్టి ముందుకు పోతా ఉన్నాం. ఇప్పటికే ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లో మరి 40% మనం ఈరోజు డైట్ ఛార్జెస్ పెంచి 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి పిల్లలు చదువుకోవటానికి, పౌష్టికాహారంతో ఎదగడానికి కావాల్సిన నిధులు ఇచ్చి ముందుకు తీసుకుని పోతా ఉన్నాం. అదే స్థాయిలో ఈ రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటా ఉంటే వారందరికి కూడా ఈ సంవత్సరం జూన్ 2వ తారీఖు నుంచి ఉదయం పూట అల్పాహారం ఏర్పాటు చేసి 1 గ్లాసు పాలు, 1 గ్లాసు రాగి జావతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకుని పోవాలని లక్ష్యంతో నిధులు కేటాయించుకుంటూ పోతా ఉన్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఇవి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, ఇంక్లూడింగ్ సత్తుపల్లి కూడా ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ శాంక్షన్ చేశారు. పక్కన ఉన్న అసూరాపేటకి, వైరాకి, ఖమ్మంకి, పాలు, మధురకు కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ శాంక్షన్ చేసి ఈరోజు ప్రపంచీకరణ జరుగుతున్న పరిస్థితుల్లో ఉద్యోగాలు పొందడానికి కావాల్సిన స్కిల్స్ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా చూస్తున్నటువంటి విద్యాశాఖని రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఒక స్కిల్ యూనివర్సిటీని స్టార్ట్ చేయడమే కాకుండా ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అన్నింటినీ కూడా స్కిల్ యూనివర్సిటీకి అనుసంధానం చేసి ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి విద్యార్థులకు వెంటనే
ఆ స్కిల్స్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ పొందేటట్టుగా, అడ్మిషన్స్ పొందిన ప్రతి విద్యార్థికి ప్రతి నెల 2,000 రూపాయలు స్కాలర్షిప్ కూడా ఇచ్చేటట్టుగా ఒక విద్యా విధానాన్ని ఏర్పాటు చేసి ఆ స్కిల్స్ యూనివర్సిటీలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో చదువుకోవడం అనేటువంటి వ్యవస్థను కూడా ఏర్పాటు